ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త. ఎట్టకేలకు తిరుమల తిరుపతి లడ్డూలపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మధ్య కాలంలో లడ్డూలపై వస్తున్న ఆరోపణలు క్వాలిటీ తగ్గిందని అయితే గనక ఆరోపణలు వస్తున్నాయి. చాలా మంది భక్తులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న సమయంలో తిరుమల లడ్డూలపై ఇప్పుడు ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అలాగే లడ్డూలు కొనుక్కోవడంపై కూడా కొన్ని కొత్త రూల్స్ అయితే పెట్టారు. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేసి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలలో ప్రక్షాళన అయితే మొదలుపెట్టింది. సీనియర్ ఐఏఎస్ అధికారి జె శ్యామలరావును టీటీడీ ఈవోగా నియమించింది. ఆయన వెంటనే శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యత పెంచడంపై ఇప్పుడు ఫోకస్ పెట్టారు. లడ్డూ నాణ్యత అలాగే సువాసన లేకపోవడానికి ప్రధాన కారణం నెయ్యిలో నాణ్యత లేకపోవడమేనని గుర్తించిన ఈవో ఈ మేరకు వరుసగా సమీక్షలు నిర్వహించారు. అంతేకాదు తిరుమలకు నెయ్యి సరఫరా చేసే ఓ కాంట్రాక్టర్ పైన కూడా చర్యలు తీసుకున్నారు. నాణ్యత లేని నెయ్యి సరఫరా చేస్తున్నందుకు ఆ కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టారు. నిజాన్ని చూస్తే గతంలో కర్ణాటక నుంచి అయితే కనుక తిరుమల తిరుపతికి అయితే నెయ్యి అయితే రావడం జరిగేది. అయితే గత జగన్ సర్కార్ హయాంలో ధర విషయంలో అక్కడ అంగీకారం కుదరలేకపోయేటప్పటికి కుదరలేదు. దీంతో గత ఏడాది సెప్టెంబర్ నుంచి నెయ్యి సరఫరా నిలిపేశారు. ఇటీవల 350 టన్నుల నెయ్యి సరఫరా చేయాలని కర్ణాటకను మళ్లీ టీటీడీ కోరింది. అందుకే మళ్లీ నెయ్యి సరఫరాను ప్రారంభించామని కర్ణాటక పాల సమాఖ్య అధికారులు తెలిపారు. అంతేకాదు నందిని దేశవాళీ ఆవు పాలతో చేసిన నేతిని ముఖ్యమంత్రి విడుదల చేశారు. టీటీడీ 2024-25కు సంబంధించి 350 టన్నుల నెయ్యిని కేజీ ₹470 చొప్పున సరఫరా చేసేందుకు టెండర్ ఖరారైంది. 2 ట్యాంకర్లలో 20,000 కేజీల నెయ్యిని పంపిస్తున్నారు. ఇప్పటికే ఈ టీటీడీ నెయ్యి నమూనాలను పరీక్ష కోసం ల్యాబ్కు పంపినట్లు తెలుస్తోంది. నాణ్యతా ప్రమాణాలను పరిశీలించిన తర్వాతే నెయ్యి సరఫరాకి గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చిందంటున్నారు. ఇక అలాగే మరొక ముఖ్యమైన అప్డేట్ ఏంటి అంటే కనుక తిరుమలలో లడ్డూలకు సంబంధించి దళారులు ఎక్కువయ్యారని అయితే కనుక ఆరోపణలు వస్తున్నాయి. వీటిని అరికట్టేందుకు ఇందులో భాగంగా గురువారం ఉదయం నుండి దర్శనం టోకెన్ లేని భక్తులు లడ్డూ కౌంటర్లో లడ్డూలు కనుక తీసుకోవాలంటే తమ ఆధార్ కార్డు నమోదు చేసుకుని 2 లడ్డూలు తీసుకోవచ్చని అయితే చెప్తున్నారు. ఇందుకోసం లడ్డూ కాంప్లెక్స్లో ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశామని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి వివరించారు. కౌంటర్ నెంబర్ 48 నుండి 62 నెంబర్ల కౌంటర్లో శ్రీవారి భక్తులు ఈ లడ్డూలు పొందవచ్చని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య తెలిపారు. శ్రీవారి దర్శనం టోకెన్లు లేదా టికెట్లు కలిగిన భక్తులు ఒక ఉచిత లడ్డూతో పాటు గతంలో లాగే అదనపు లడ్డూలు కొనుక్కోవచ్చని వివరించారు. టోకెన్స్ లేదా టికెట్లు కలిగిన భక్తులు లడ్డూల లభ్యతను బట్టి ఒక ఉచిత లడ్డూతో పాటు 4 నుండి 6 శ్రీవారి లడ్డూను కొనుక్కోవచ్చని ఆయన తెలిపారు. గతంలో కొందరు దళారులు శ్రీవారి లడ్డూలు కొనుగోలు చేసి భక్తులకు అధిక ధరలు విక్రయించినట్లు టీటీడీ విచారణలో గుర్తించింది. దీన్ని అరికట్టేందుకు గురువారం నుండి రోజువారీ టోకెన్ లేని ప్రతి భక్తునికి కూడా ఇక ఆధార్ కార్డు చూపించిన వారికి 2 లడ్డూలు మాత్రం ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది. ఈ విషయాన్ని భక్తులు గమనించి టీటీడీకి సహకరించాలని కూడా టీటీడీ విజ్ఞప్తి చేసింది.